కారు అక్కడ ఉందన్నమాట. ఇక్కడ పెట్టాం, అటు రోడ్డు మీదకి వెళ్ళేది. ఇక్కడ చూడండి చెరువు తవ్వుతున్నారు. చెరువులు అలా తవ్వుతారు. అటు రోడ్డు మీద అడ్డు వస్తుంది అని చెప్పి ఇక్కడ పెట్టించామన్నమాట. కారు ఇక్కడ పెట్టి వచ్చారు మా వారు. 10 రోజులు అవుద్దా? బుచ్చి మేకలు. పర్ణశాల దగ్గర పనుండి మా వారు నేను ఇద్దరం వచ్చామండి. అసలు విపరీతమైన గాలి, మీకు వీడియోలో చూసినా అర్థం అవుతుంది కదండి ఎంత గాలి వేసేస్తుందో. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండి. అలానే ఇప్పుడు జేసీబీ వస్తుంది అనుకుని వచ్చామండి. పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. ఒక్కటి కాసింది, ఆ ఒక్కటి ఏం వండి పెట్టాలి? నేను వండుకు తినాలి అంతే. ఒక్క తోటకూరకి అంత చల్లగా లేస్తుందండి. భలే హాయిగా ఉన్నారనమాట. పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. హాలిడేస్ కదా, జేసీబీ వ్యాన్ వస్తుందని వచ్చాము. సాయంత్రం వస్తుంది అని అన్నారు. ఈ గాలికి అసలు ఇక్కడి నుంచి కదలాలనిపించట్లేదు, హాయిగా ఉంది. ఎప్పుడెప్పుడు వద్దామా ఇక్కడికి అనిపిస్తుందండి. భలే గాలి వేస్తూ ఉంటుంది. పైరు గాలి అంటారు కదా, అట్లా అవన్నీ పండించేలే కదా. అందులో ఇదంతా గ్రీనరీ, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లే కదా, విపరీతమైన గాలి వేస్తుంది. హాయిగా ఉంటుంది అన్నమాట. అవి వచ్చారు ఆపేయండి. చూడండి అసలు ఎంత గాలి వేసేస్తుందో. ఈరోజు కూడా జేసీబీ పని అయ్యేలా లేదండి. అంటే మనకి అరటి చెట్ల అవతలంతా కూడా తుమ్మ చెట్లు ఎక్కువ ఉంటాయండి. కొంచెం అవి తీయించేస్తే బెటరు అని అనిపిస్తుంది అనమాట. అందుకని జేసీబీని రమ్మనమని పిలిచాం. అంటే ఇది చాలా చిన్న పని కదండి, దీనికోసం నేను ప్రత్యేకంగా రారు. అంటే వేరే పని, పక్కన పనులు ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి ఆ పని చూసుకుని రావాలి కాబట్టి వాళ్ళు రావటం అటు ఇటుగా ఉంటుంది. అసలు గాలి చూడండి ఎలా వేస్తుందో. నా మాట వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు అనమాట, అంత గాలి వేస్తుంది. ఈవేళ కూడా ఈ జేసీబీ హుళక్కే అండి, హ్యాండ్ ఇచ్చినట్టే కదండి. ఎంతసేపు అన్నా ఇక్కడ నుంచి కదలాలని అనిపించట్లేదు. ఓకేనా, ట్రాక్టర్ అట్టుందని అక్కడ పెట్టొచ్చామండి కారు. అందుకని ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు. ఇదిగోండి కూర అరటి ఇంకొకటి దిగింది. కూర అరటికాయలు బాగానే వచ్చినాయి, కానీ ఎందుకు పండిపోతున్నాయండి. మరి ఎండకో ఏమో, ఇక సరే ఈ మాత్రం వచ్చినా చాలే, పండిపోతున్నాయి కదా అని చెప్పి తీసామన్నమాట. మీకు అర్థమై ఉంటుందండి, జేసీబీ కోసం ఉందని మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చామన్నమాట. మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ వస్తాము అని అంటే మళ్ళీ వచ్చాము. ఈ చిన్న పని కోసం ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందనండి. అంటే అది ఏదో కూలీని మాట్లాడేసి చేయించేయటం కాదనమాట. వాళ్ళు వచ్చినప్పుడే చేయించుకోవాలి పని. కాకపోతే మా ఇల్లు పెద్ద దూరం కాదు కాబట్టి ఉడుగుడికి తిరుగుతున్నామండి. 5 కిలోమీటర్స్ కాబట్టి ఈవేళ కొంచెం ఎక్కువ సార్లే తిరగాల్సి వస్తుందండి. మరి తప్పదు. పక్కన అన్నీ కూడా తుమ్మ చెట్లు ఎక్కువ పెరిగిపోయినాయండి. ఆ తుమ్మ చెట్లు తీయించడానికి జేసీబీని పంపిస్తామని అన్నారనమాట. దానికోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సాయంత్రం అయిపోయింది, ఇంకా రాలేదు. కొన్ని వెళ్ళి గుడికి వెళ్ళి గెల ఇచ్చేద్దామని అనుకుంటున్నా. ఈ గెల కూర అరటి గెల అండి.
ఎందుకో మరి ఇంకా కొంచెం ఇదైపోతున్నాయి, పండిపోతున్నాయి అనమాట. సరే ఆయనకి ఎన్నిసార్లని అందరికీ పంచేదండి. ఇంటి దగ్గర వాళ్ళకి పంచినా అసలు వీడియోలో పెట్టడానికి కూడా నాకు మొహమాటంగా అనిపిస్తుంది. ఇంకేం పని లేదా, అస్తమాను అరటి గెలలో దింపేస్తుంది అని చెప్పి. కానీ నేను ఏదైతే చేస్తున్నానో అదే వీడియో పెడతాను కదా. అందుకనే సరే రేపు బాబా గుడిలో అన్నదానానికి ఇచ్చేసామనుకోండి, ఇది కూర వండుతారు కదా అని అనిపించింది. ఎట్లానే నేను బాబాకి అన్నదానానికి కూడా కట్టాలన్నమాట అండి. సరే ఈ అరటి గెల కూడా ఇచ్చేసి పంతులు గారికి ఇచ్చి కూర వండేయండి నేనంటే వండేస్తారు కదా అని అనుకుంటున్నాను అనమాట అండి. అందుకని వెయిట్ చేస్తున్నాము. మెంతి కూర అంతా పోయిందండి. అట్లీస్ట్ ఈ పాలకూర అన్న పప్పులో వేయించుకుందాము అని పాలకూర కట్ చేస్తున్నాను. మంచి బలమైన మట్టి కదా అని రకరకాల విత్తనాలన్నీ తెచ్చి వేశానండి. అస్సలు ఆ విత్తనాలు కళ్ళ ముందే చీమలన్నీ ఎత్తుకుపోతున్నాయి అనమాట. అంటే వాటికి వేపపిండో ఏదో కూడా వెయ్యాలంట. సరే అసలు ఇది ట్రైల్ కదా, ఫస్ట్ టైం అని వేయటమే అన్నీ పోయినాయి. పాలకూర కొంత వచ్చిందండి. తోటకూర అయితే ఆశ్చర్యం, ఒకే ఒక కాడ, తోటకూర కాడ వచ్చింది. మెంతికూర బాగా వచ్చింది కానీ మరి ఎండలకు అనుకుంటండి మాడిపోయింది. ఈ మొక్కలల్లా చంటి పాపల్లాగా వాటిని చూస్తూ ఉంటేనే అండి. మరి ఇక్కడేమో మరి మనం రెగ్యులర్గా రావట్లేదు కదా ఎండలకి భయపడి, అందువల్ల ఇవి కొంచెం పోయినాయి అనమాట. సరే ఉన్న పాలకూరనన్నా కోసుకుందాము అని ఆ తోటకూర కాడను కూడా కోసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ముదిరిపోతే వేస్ట్ అయిపోతుందండి. అందువల్ల తోటకూరను కూడా మొత్తం వేళ్లతో సహా పెకిలించకుండా ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. మాకెంతండి అంత గుప్పెడు ఆకుకూర అయితే సరిపోతుంది కదా, ఎక్కువ కోసినా వేస్ట్ అవుతుంది. సరే ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది అని అనుకుంటున్నాను. ఇగోండి అంత కోసుకున్నాను, ఇది సరిపోతుందిలేండి. కానీ పర్ణశాలకి మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చేంతవరకు ఇక మొక్కల ప్రసక్తి ఎత్తకూడదు అని మాత్రం మేము డిసైడ్ అయిపోయామండి. తోటకూర కాడ చూడండి ఎంతలా ఉందో. ఒక్కటే వచ్చిందండి ఏకలింగం లాగా, అదే కోసాను. ఓకే బాయ్. వెళ్ళొస్తా. సాయిబాబా గుడికి వచ్చాము. అంతా నువ్వు తెచ్చి మా సాయే తెస్తున్నాడు. మీరెక్కడి నుంచి వచ్చారు సాయి? అవునా, కరెక్ట్ టైంకి బాగానే వచ్చారు. ఈ నాన్న ఓన్లీ నీ చేతి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు అన్నమాట అండి. అన్నదానంలో వాడతారు. మా భీమవరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఈ సాయిబాబా గుళ్ళో అన్నదానం చేస్తారన్నమాట అండి. ఆ అన్నదానం కూడా అండి బాగా నీడీ పీపుల్కి మాత్రమే చేస్తారన్నమాట. అంటే సాధారణంగా గుళ్ళల్లో అన్నదానాలు అంటే ఇళ్లలో వండుకోకుండా వెళ్ళి తింటూ ఉంటారు కదా, అట్లా కాదండి. ఇక్కడైతే ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి,
రిక్షా పుల్లర్స్‌కి, ఆటో వాళ్ళకి ఎవరికైతే ఫుడ్డు అవసరమో వాళ్ళు వచ్చి ఇక్కడ తింటారనమాట అండి. యాచకులకి అందరికీ పెడతారు. అందుకనే అరటికాయలని ఇక్కడ సమర్పించేశాను. కూర వండేస్తారు కదండీ! అయి కూర అరటి కదా! సరే బాబా ప్రసాదంగా అందరూ తింటారు అని చెప్పి. లాస్ట్ ఇయర్ అయితే మామిడి పళ్ళు ముక్కలు కట్ చేసి ఇచ్చాను. మరి ఈ సంవత్సరం మామిడి పళ్ళు ఎంత మటుకు తోట నుంచి వస్తాయో ఏంటో నాకు అంత నమ్మకం లేదండి. అలానే బాబాకి అన్నదానానికి కూడా నేను కంపల్సరీ మనీ రాస్తాననమాట అండి. అంటే ఏదన్నా నేను మనసులో అనుకున్నప్పుడు, నాకు సంతోషంగా అనిపించినప్పుడు, ఏదన్నా పని అయినప్పుడు అలాగా అన్నదానానికి రాస్తూ ఉంటాను. అంటే నా సంతోషం 10 మంది కడుపు నింపితే ఇంకా అది ఆనందం అవుతది అనే ఉద్దేశంతో అనమాట అండి. ఈ గుడిలో నాకిప్పుడు కాదండి, నేను న్యూస్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఇదే దారెమ్మట వెళ్ళేదాన్ని ప్రతిరోజు. అందువల్ల ఈ గుడికే మనీ కట్టడం అనేది నాకు అలవాటనమాట అండి. ఆ అలవాటే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాననమాట అండి. స్వామి దయ అంతేనండి. ఏదైనా ఆ ముత్యాలమ్మ తల్లి దయతో మనల్ని బాగా చూస్తోంది అంటే, మనం 10 మందికి సాయం చేయటం, అలానే మనం ఆనందపడినప్పుడు 10 మందికి కడుపు నింపటం, ఇలాంటియన్నీ నేను పెట్టుకున్న నియమాలన్నమాట అండి. నమస్కారం అండి. చూడరా అలాగే చూడండి ప్రేమ. ఫిజియోథెరపీకి వెళ్తున్నాడు, చెయ్యి నొప్పిగా ఉందని. ఓకే సాయి. సాయి వెళ్ళొస్తా. సాయి అంటే ఈ సాయి టాటా చెప్తున్నాడు. మన పర్ణశాలలో కాసిన కూర అరటికెలని అన్నదానానికి సమర్పించడం చాలా ఆనందంగా అనిపించిందండి. ఆనందానికి మరొక కారణం కూడా ఉన్నది, అది మీకు త్వరలో చెప్తాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.